హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈవేళ జునువులు వంకాయ కూర తయారీ విధానం చూద్దామండి. ఇది అమ్మమ్మల నాటి పాతకాలపు కూర అయినా మనము నోములకి కార్తీకం వచ్చినప్పుడు ఈ జునువులు వంకాయ సోమవారం మూడో సోమవారాలు వచ్చినప్పుడు కొంతమంది ఉపవాసం రోజు మొత్తం సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రము చుక్క చూసి భోజనం చేస్తారండి. ఆ భోజనంలో కర్రీ అనేది ఈ వంకాయ జునువుల కూరే వండుతారండి. ఎవరైనా ఇదే వండుతారు. అంత ట్రెడిషనల్, అంత పవిత్రమైన కూర అనమాట. అప్పుడే వండాలి, అప్పుడే తినాలని రూల్ లేదండి. ఈ జునువులు సంవత్సరం పొడవు మనకు దొరుకుతాయి. మనం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. అంత ఒంటికి అంత హెల్దీ కూడా ఈ కర్రీ. సంవత్సరం పొడుగు అన్ని పప్పు దినుసులు తింటాం, కానీ ఈ జునువులు మాత్రం సంవత్సరానికి ఒక్కసారే తినాలి అనుకుంటారు కొంతమంది. అలా కాదండి, మనం ఎప్పుడు నచ్చినా వండుకోవచ్చు. అంత మంచిదన్నమాట ఈ జునువులన్నవి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్. చూడండి జునువులన్నవి ఎంత బాగా ఉన్నాయో. నేను ఇప్పుడు కొనలేదండి, నేను కొని 3 నెలలు అయిపోయింది. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎండలో వేసుకొని ఉంచుకుంటే మనకు అంత బాగుంటాయండి. చక్కగా వేరుకొని అవి ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనము వీటి కర్రీకి వంకాయలు, ఫ్రెష్ వంకాయలు ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకోవాలండి. 1/2 కేజీలో సగం జునువులకి 1/2 కేజీ వంకాయలు కరెక్ట్గా సరిపోతాయి. జునువులు ఎక్కువైపోయినా బాగోవు. మనం కరెక్ట్గా తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక కళాయిలోన కొద్దిగా జునువులు చక్కగా వేరుకొని తీసుకొని అవి వేసుకోవాలండి. వేసుకొని దోరపదూనుగా మనకి గోల్డ్ కలరు, ఇవే గోల్డ్ కలరు, ఇంకా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. అలాగా స్టవ్ అనేది సిమ్లో పెట్టి సిమ్లోనే అలా వేగనివ్వాలి. వేగితే మనకి చక్కగా క్రిస్పీగా రావాలన్నమాట. నోట్లో వేస్తే పట్మన్నట్టుగా చక్కగా అది నవిలితే మనకు రుచి రావాలి. అలాగ రావాలన్నమాట. అలాగ వేపుకున్న తర్వాత మనము ఇవి కుక్కర్లోని వేసుకొని చక్కగా కడుక్కోవాలండి. ముందు 2 సార్లు కడిగేసిన తర్వాత మంచినీళ్ళు వేసుకొని తర్వాత కుక్కర్ విజిల్లు పెట్టుకోవాలండి. ఇవి సుమారు ఒక 7 విజిల్ దాకా కుక్ చేయాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటాయి అన్నమాట. మరీ మెత్తగా కాదు, జునువులాగే ఉండాలి, చక్కగా కుక్ అవ్వాలన్నమాట. అలాగా అవి విజల్లు వచ్చి చల్లారేలోపు ఈ లోపల మనం కర్రీ తయారు చేసుకుందామండి. వంకాయ కర్రీ అనేది వంకాయలు చక్కగా కడుక్కొని కోసుకొని ముక్కలు చూడండి ఆ సైజు ముక్కల్లాగా చక్కగా కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఉల్లిపాయలు మన పాతకాలము అమ్మమ్మలు ఎలా తయారు చేస్తారో ఇప్పటికే అలాగే తయారు చేసుకోవాలండి. అదే టేస్ట్ ఉంటుందన్నమాట. వీటికి 4 ఉల్లిపాయలు కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. తర్వాత అల్లము తురుము పెట్టుకొని అల్లం వెల్లుల్లి తురుము, తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినప్పప్పు అదే కళాయిలోన ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ మినప్పప్పు, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా అవి కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే మన కర్రీ అనేది ఇది వేగినప్పుడే మనకు ఆ కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ కొద్ది పైకి వస్తే మనకి ఈ పోపు అనేది బాగా వేగినట్టుగా తెలుస్తుంది. దాంట్లోన పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. గరం మసాలాలు గట్ట ఏవి పడవండి దీంట్లోన. వీటితోనే చక్కటి కర్రీ తయారవుద్ది. సూపర్గా ఉంటుంది. ఆ పౌడర్లని ఈ పౌడర్లని ఏటి వేయకండి. వీటితోనే చక్కటి కర్రీ మన అమ్మమ్మలు ఎలా వండుకుంటారో అలా వండుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ట్రెడిషనల్. పూజలు వ్రతాలు చేసినప్పుడు ఇది వండుతారనమాట. అంత పవిత్రమైన కూర అనమాట ఈ కర్రీ అనేది. మనం అవి ఇవి వేసి కంటే వాళ్ళు ఏటి వేసారో అవే వేసుకొని వండుకోవాలండి. కొంతమంది నువ్వు ఉల్లిపాయ ఎందుకు వేసావు అని అనుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయ కూడా వేస్తారండి. అది కొత్తగలడం అంటారు. కొంతమంది ఉల్లిపాయలు కొత్తగలడము అనేసి అంటారు. అందుకు ఉల్లిపాయ కూడా వేసుకుంటారు. చాలా మంది వేసుకుంటారండి. ఈ చుక్క చూసి భోజనం చేస్తారు చూడు, అప్పుడు మాత్రం వెయ్యరండి. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా వెయ్యము ఉల్లిపాయ అనేది. ఎందుకంటే మేము 3వ సోమవారం చేసినప్పుడు కంపల్సరిగా ఈ కర్రీ అనేది వండుతామండి. వీటికి వచ్చిన జునువులు ఉడకబెట్టినప్పుడు వచ్చిన జునువులు మేము చారు కూడా చేస్తాము.
జునువులు బూర్లు చేస్తాం కదండి, ఆ నీరు వస్తుంది. వాటితో చారు చేస్తే అమృతం లాగా ఉంటుందండి. అంత బాగుంటుంది అనమాట ఆ చారు అనేది. వాటికి వచ్చిన నీటితోని చారు చేస్తే అంత బాగుంటుందండి. చూడండి, మనము అవి వేగిన తర్వాత వంకాయలు వేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా వేగిపోవాలండి. కర్రీ మనకు వంకాయ కర్రీ ఎలా తయారవుద్దో ఇది కూడా అలా తయారైపోవాలన్నమాట. అప్పుడు మనము ఈ కుక్కర్ మూత తీసి అవి చూడండి జునువులు ఎంత బాగా కుక్ అయ్యావో, అప్పుడు ఇవి వేసేసుకోవాలి ఆ కర్రీలోని ఈ జునువులన్నవి. ఇవి మనం నీటితోనే వేసేసుకోవాలండి, ఎందుకంటే మనకి తక్కువ జునువులు కాబట్టి నేను పులుసు గట్ట ఈ నీరు తీసివేయలేదు. ఆ నీటితోనే ఇవి చక్కగా వేసిస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా అవి సిమ్లోని అలా కుక్ చేస్తే మళ్ళీ కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. దాంట్లో కొద్దిగా పంచదార సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని మళ్ళీ కొద్దిగా కుక్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కలుపుకుంటే మళ్ళీ చారు కూడా అవసరం లేదండి, అలా కర్రీతోనే తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. వంకాయ కూర చేసినప్పుడైనా పంచదార కొద్దిగా వేస్తే ఆ ఎగట అనేది పోద్దండి, అందుకు వేశాను. మీరు చూసుకొని వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.